చూద్దాం రండి. ఇక్కడైతే ఇట్లా కూర్చోనికి ఉంటది. ఇక్కడ ఇది ఈయనైతే రేకులు ఉంటది, ఫ్యాన్ లా కూర్చోనికి. ఇక్కడ కూడా ఇక్కడైతే మంచం హీట్. ఇక్కడైతే దూడు అంటారు దీన్ని. అక్కడ కూడా అది ఉంది, అది అక్కడ ఏమైనా పెట్టుకొని అది పైన ఒకటి ఉంది. నేనైతే చూపిస్తా. ఇదైతే మైసమ్మ, అంటే సరే మైసమ్మ ఇది. ఇక్కడైతే ఎంట్రెన్స్, ఇది డోర్ ఎంట్రెన్స్ అనమాట. ఎంట్రెన్స్ లోపలికి వచ్చేసి మీకు ఒక పర్సనల్ విషయాలు చెప్పాలి. ఇలా ఒక నాకు గుర్తుగా ఒకటి ఉంది. ఇలా ఇది వచ్చేసి మా తాతమ్మ పడుకుంటుంది. బెడ్, మంచం. ఇది వచ్చేసి టేబుల్, ఆమె కూర అవన్నీ రైస్ ఇట్లా అవన్నీ వండుకుంటుంది. ఇక్కడనైతే సామాన్లు, ఇట్లా అది కూరగాయలు, ఇట్లా ఆమె టాబ్లెట్స్ అన్నీ సంథింగ్ ఉంటాయి అక్కడ. ఇక్కడైతే వాటర్ క్యాన్, ఇక్కడ కూడా అవి. ఇక్కడైతే ఉప్పు, కారం, పప్పు ఇవి ఉంటాయి. ఇక్కడ కూడా అవే ఉంటాయి. ఇక్కడ అవి ఆమె యూజ్ ఏమి ఉంటాయి. అక్కడైతే మా చిన్న అమ్మమ్మ, అంటే మా అమ్మమ్మ వాళ్ళ తోటి కోడలు అనమాట ఆమె. అట్లా నేనంటే మా సొంతం తాత అంటే మా తాతమ్మ వాళ్ళ హస్బెండ్ అనమాట. తాత అవుతాడు నాకు. ఏమైనా మా చెల్లె అమ్మమ్మ అని చెప్పినాడు, వాళ్ళ మన్మరాలు, ఈమె సొంతం మన్మరాలు. అయితే ఆమె ఇది వచ్చేసి మా నాగేష్ బాబాయ్ ఉంటాడు ఒక ఆయన గిఫ్ట్ వచ్చిందనమాట. అది ఇది కూడా ఆయనకే వచ్చింది అనుకుంటా. ఇది కూడా ఆయనకే వచ్చింది. ఇది మా బాబాయ్ బాబమ్మ అందులో చూపిస్తారండి. ఇక్కడైతే కూర్చోడానికి అప్పుడు వాళ్ళు ఇట్లా కట్టించుకోరా నాకైతే తెలియదు. ఇక్కడ ఇట్లా కూర్చోడానికి ఇట్లా కూర్చోవచ్చు. అక్కడ ఇది గోడ ఇక్కడ చూస్తాం మేమైతే, అట్లా చూసుకుంటాం మేము. చూపిస్తారండి ఇక్కడ అందులో. ఇక్కడనైతే అప్పుడు కోళ్ళ కూడా ఉండేది, కోళ్ళు ఉండేది ఇలా. అందుకనే అట్లా తీసేసేది. ఇది ఇప్పుడైతే లేదు. ఇక్కడ ఆమె చెక్కలు, అది చెత్త చాట, ఇవి చిపిరి కట్టలు పెట్టుకుంటుంది. ఈ డస్ట్బిన్, బాటిల్స్. ఇక్కడ బొగ్గులు, అది సిమెంట్ ఉండే. ఇది ఇసురాయి అదనమాట. ఇదైతే ఆమె తొట్టి, పూల తొట్టి. అలా ఏం పెట్టాం మేము. ఇవి కూడా చిక్కలు. ఇల్లనైతే ఇదైతే మాది కాదు, పక్కన వేరే వాళ్ళది. అదైతే మాది కాదు. ఇక్కడనైతే ఆమె చెట్లు పెట్టుకుంటుంది. చెట్లు అంటే ఇవి కనకమ్మరాలు, మిరపకాయలు, అవి చెట్టు పూతిన అంత ఏముండదు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మందార చెట్టు, పువ్వులు ఎంత బాగున్నాయో. ఇది మందార చెట్టు. అక్కడ కూడా కొన్ని అంటే కొన్ని చెట్లు ఉంటాయి.